గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవి, ఏకాదశంలో శుక్రుడు, తృతీయంలో కేతువు. శ్రేష్టమైన ఫలితాలు ఉద్యోగంలో లభిస్తాయి. గతంలో ఆగిన పనులు ఇప్పుడు విజయవంతమవుతాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు జీవితంలో కీలకమవుతాయి. ఉద్యోగంలో కలిసొస్తాయి. అంచెలంచెలుగా ఎదగడానికి కాలం సహకరిస్తుంది. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పనులను వాయిదా వేయకండి. మిత్రభావంతో ముందుకు సాగండి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ధనాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. ఏకాదశంలో శుక్ర భగవానుడు ఉన్నప్పుడు సంపదలు సమకూరుతాయి. ఆ దిశగా ప్రయత్నాలు అధికంగా చేస్తే ఫలితం చాలా బాగుంటుంది. దైవ బలం సహకరిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సమిష్టి కృషితో ఆపదల నుంచి బయటపడతారు. సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారా వ్యాపారంలోని అడ్డంకులు తొలగుతాయి. వ్యాపారపరంగా సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. వివాదాలకు అవకాశం కల్పించకుండా కాలానుగుణంగా ముందుకు సాగండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం 2 చేయాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? లక్ష్మీ నారాయణని దర్శించండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలతో పని లేదు.